ఉన్నది ఉన్నట్లు మొహం మీద మాట్లాడే నైజాం రాజకీయ చదరంగంలో తొలిసారి ఎమ్మెల్యే హోదా అందరూ మన వాళ్ళే అనుకున్నాడు పాపం మనసులో ఉన్న మాటను కల్మషం లేకుండా కక్కేసి తప్పులో కాలేశాడు రాజకీయ కుట్రలో బలి అవ్వాల్సిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ త్రుటిలో తప్పించుకున్నాడు మద్యం సిండికేట్ డబ్బుల ముచ్చట్ల దందాలో ఎమ్మెల్యే మందుల సామేల్ ను బలి చేయాలని భావించారు ఆయన ప్రత్యర్థులు దళిత ఎమ్మెల్యే సామేల్ పై మద్యం సిండికేట్ మాటున జరిగిన స్టింగ్ ఆపరేషన్ మాయపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో తొలిసారిగా ఎన్నికైన ఒక దళిత బిడ్డ మందుల సామేల్ తనదైన పాత్ర అసెంబ్లీలో మనం చూసాము. మందుల సామేల్ని టార్గెట్ చేస్తూ కొంతమంది వ్యక్తులు గూడుపుడాన్ని చేయటం, తనేదో వైన్స్ సిండికేట్ దగ్గర నెలవారీ మామూలు అడిగినట్టుగా ఒక రికార్డు వెలుగులో రావటం, ఆ రికార్డులో వాస్తవాలు ఎంతున్నా బాహాటంగా బరితెగించి ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అధికారుల దగ్గర డబ్బులు తీసుకోవటం వాస్తవం కాదా? 119 నియోజకవర్గాల్లో ఒక 5-6 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలు తప్ప 100కు పైగా నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఎస్ఐ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి వరకు ప్రతి పోస్టింగ్కు ఓ రేటు నిర్ణయించింది వాస్తవం కాదా? ఆ తరహాలో గత 11 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి కూడా ఆ తరహా దందాలకు గత ఎమ్మెల్యేలు ప్రస్తుత ఎమ్మెల్యేలు తెరలేపలేదా? ఎందుకు ఆ విషయాలలో మీడియా ఏదైతే వెనకుండి నడిపించిన మీడియానో ముందస్తుగా ఉన్న మీడియానో వీళ్ళందరికీ ఆ వాస్తవాలు తెలియదా? కులాలకు అతీతంగా వ్యక్తులు కేవలం డబ్బు ప్రధానంగా తమ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న వ్యక్తులు ఎంతమంది లేరు? ఎంతమంది ఎమ్మెల్యే లేరు? ఎంతమంది మంత్రులు లేరు? కేవలం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ని టార్గెట్ చేయడం అనుకున్న కుట్ర ఏందనేది కూడా ఒకసారి ప్రభుత్వం పూర్తిగా విచారణ జరిపించారు. ఎందుకంటే మందుల సామేల్కి అవగాహన లేకపోవటమో, లేకపోతే ఒక ఆలోచన విధానం లేకపోవటమో, లేదా నోటి దూలనో, లేకపోతే అంతా మనోళ్ళే అన్నట్టుగా ఓపెన్గా మాట్లాడటం వల్ల అదేదో బయటకు వచ్చింది. కానీ ప్రతి నియోజకవర్గంలో ఎస్ఐ పోస్టింగ్ 5 లక్షలు, సిఐ పోస్టింగ్ 10 నుంచి 15 లక్షలు, ఏసీపీ పోస్టింగ్కి 25 నుంచి 30 లక్షల రూపాయలు తీసుకుంటున్నది ఎమ్మెల్యేలు కాదా? అది ప్రభుత్వానికి తెలియదా? ఐజీ స్థాయి, డీజీపీ స్థాయి, డిఐజీ స్థాయి కనుక ఆ విషయం తెలియదా? డబ్బులు తీసుకొని లెటర్లు ఇవ్వడం వాస్తవం కాదా? అటువంటి అంశాలను పక్కకు పెట్టి ఏదో వైన్ సిండికేట్లో ఒక 50,000, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు అడిగిన దాన్ని మందుల సామేల్ని రాజకీయంగా దెబ్బతీయడం కోసం వేరే పార్టీ నాయకులతోటి కొంతమంది మీడియా వాళ్ళు మిలాఖతై మందుల సామేల్ని ఏదైతే దళిత ఎమ్మెల్యేగా అంతో ఇంతో కొంత పేరు తెచ్చుకున్న మందుల సామేల్ని టార్గెట్ చేస్తూ గత 45 గంటల నుంచి మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా మందుల సామేల్ అనేది చిన్న బుడ్డ పరక, పెద్ద స్థాయి సొరచేపలు, తిమింగలాలు రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో ఉన్నాయి. ఒక్కసారి వాటి మీద దృష్టి పెట్టి అవాస్తవాల్ని ఆ మీడియా లేదా మందుల సామేల్ అనుకున్న కుట్రదారులు ఉన్నారో అటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. కేవలం మందుల సామేల్ అనే వ్యక్తి ఎదుగుతున్నాడు, దళితుడు అనే ఒకే ఒక అంశం ప్రధానంగా కనపడుతుంది. ఇంతకు మించి రాచి రంపాన పెడుతున్న ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారు. 100కు పైగా ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు నిర్లజ్జగా నిస్సిగ్గుగా
నెలవారీ వసూళ్లకు పాల్పడుతుంది వాస్తవం. ఇసుక మాఫియా కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, వైన్ సిండికేట్లు కావచ్చు, బదిలీల పరంపర కావచ్చు, పైసలు లేనిదే పైరవీ లేనిదే పని కాని పరిస్థితులు గత 11 ఏళ్ళ నుంచి కూడా చూస్తున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో సొక్కం కాదు, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఏమో అంతకన్నా సొక్కమేం కాదు. ప్రతి ఎమ్మెల్యే ఎంతో కొంత కొట్టుకుంటూ తమ ఆస్తుల్ని పెంచుకుంటున్నారు తప్ప ఎవ్వరు కూడా శుద్ధ పూసైతే కాదు. అలా అని అందరినీ అవినీతి పనులను 99% మంది, ఆ ఒక్కళ్ళు ఎవరికి వాళ్ళకి ఆ మనస్సాక్షి చేస్తూ 99% మంది అవినీతితో, అక్రమాలతో, నెలవారీ మామూళ్ళతోటి జోగుతున్నారని చెప్పవచ్చు. కేవలం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శామ్యుల్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్రకోణం అనేది దాగి ఉంది. 100% వాస్తవం. కేవలం ఆయనను బదనాం చేయాలి, ప్రజలలో అంతతో కొంచెం ఓపెన్గా మాట్లాడటం, ఏది దాచుకోలేకపోవటం, కొంత పాజిటివ్ వేవ్స్ నియోజకవర్గంలో కొనసాగుతుండడాన్ని జీర్ణించుకోలేక ఆయన వైరీ వర్గానికి కొంతమంది మీడియా వర్గమా, రకరకాల ఈక్వేషన్స్లలో మందుల ఒకవేళ నిజంగానే కనుక స్టింగ్ ఆపరేషన్ చేస్తుంటే మందుల సామ్యాల్ని ఆ గదిలో పూర్తిగా బంధించాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఆయన మాటల్ని రికార్డ్ చేసి ఎవరినో మనుషులు ఫోకస్ చేస్తున్నట్టుగా అది సరైన పద్ధతి కూడా. మీడియా నిజంగా నిజాయితీగా ఉండేటట్టుంటే, నిజంగా నిజాయితీగా ఉంటే, 5 ఏళ్ళతో అన్నం తినే నిజాయితీ కనుక మనలో ఉంటే ప్రతి ఒక్కరిని టార్గెట్ చేయండి. 119 నియోజకవర్గాల్లో 100కు పైగా నియోజకవర్గాల్లో పైసలతోటి మామూలు మొత్తంలో జోగుతూ ఎక్కడికక్కడ అందిన కాడికి దండుకుంటున్న దండుపాలెం బ్యాచ్లు చాలా ఉన్నాయి. అటువంటి వాళ్ళ మీద ఫోకస్ చేయండి. కానీ ఒక దళితుడు తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మందుల శామ్యుల్ మీద టార్గెట్ చేయటం వెనక రాజకీయ కుట్రకోణంగా దాగుంది. దాంతోపాటుగా ఒకవేళ ఆయన ఏమన్నా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు గుంజాలని ఒక ఆలోచన ఉంటే అది కూడా వాస్తవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటి అంశాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించి విచారణ జరిపించి సంబంధిత బాధ్యులపై చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఒకవేళ నిజంగానే నిజాయితీ గల మీడియా లేదా నిజాయితీ గల రాజకీయ నాయకులు ఉంటే మిగిలిన వాళ్ళ భాగవతం కూడా బయటపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజంగా తుంగతుర్తికి చుట్టుపక్కల ఉన్న 5 నియోజకవర్గాలు లెక్కేసుకున్నా 5 నియోజకవర్గాలు అవినీతి ఎమ్మెల్యేలు, అవినీతి మంత్రులు లేరా? ఎవరు డబ్బులు లేకుండా పనిచేస్తున్నారా? ఓటుకి 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ప్రభుత్వంలో ఉన్న లొసుగుల్ని అడ్డం పెట్టుకొని వేరే రకంగా అక్రమార్గంలో సంపాదించుకొని కోట్లు మూట కట్టుకొని తిరిగి ఎన్నికలలో ఖర్చు పెడుతున్నారు. అది వాస్తవ అంశం. ఒక్కొక్క ఎమ్మెల్యే 25-30 కోట్ల నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులన్నీ? కేవలం ఈ దందాలకు అలవాటు పడి భూ ఆక్రమణలు కావచ్చు, మట్టి మాఫియా కావచ్చు, ఇసుక మాఫియా కావచ్చు, బదిలీల పరంపర కావచ్చు, ఏ రకంగానైనా చిలకొట్టు లేదే ఏ రాజకీయ నాయకుడు లేడు. అది వాస్తవం. కేవలం మందుల సామ్యాన్ని టార్గెట్ చేయడం వెనుక రాజకీయ కుట్రకోణం పక్కాగా ఉంది. ఇటువంటి లోపభూయిష్టమైన ఆపరేషన్ చేసి ఉన్న అంతో ఇంత మీడియా పరులను బదానపరచడం కన్నా నిజంగా నిజాయితీగా అసలైన దొంగలు ఎవరైతే అలీబాబా 40 దొంగ ఉన్నారో అటువంటి దొంగలను పట్టుకొని లేదా తిమ్మింగలాల్ని వేటాడి ప్రజల ముందు దోషిగా నిలబెడితే భవిష్యత్తులో రాజకీయం కొంత మార్పు కొనసాగే అవకాశం ఉంది.